అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యం అంకుల్కి, నాన్నగారికి, గురుగారికి, మీరు చేసిన పెద్దలందరికీ నమస్కారం. కరంతీగ సినిమా నేను ఎలా ఒప్పుకున్నాను, ఎలా నాకు వచ్చింది, అవన్నీ అంకుల్ ఎలాగో కొన్ని చెప్పారు. అంకుల్ ఫస్ట్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, అరే నీకు ఆయన అన్న మాట, అరే నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తున్నాను, నువ్వు వచ్చిన వెంటనే షూటింగ్ రా అన్నాడు. అలాగే అంకుల్ అన్న. అప్పుడు సినిమా పేరు చెప్పారు, నువ్వు వచ్చిన వెంటనే చూద్దు అన్నారు. నేను వచ్చేసరికి షెడ్యూల్ అంతా రెడీ అయిపోయి ఉన్నింది. అండ్ అంకుల్ కింద ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం, అదృష్టం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి చెప్పేదే. కానీ వన్ థింగ్, నేను ఒక్క విషయం చెప్పేసి బయలుదేరాలి. ఒకటి ఏంటంటే, ఆయన ఎంత గొప్ప నటుడు అనేది నేను సినిమా అంతా నేను సినిమా సగం మధ్యలో వస్తారు ఆయన మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు. నేను షూటింగ్ జరిగినప్పుడంతా బిగినింగ్ నాన్నగారు చెప్పి పంపించారు, అరే నీకు ఉంటుంది ఆయనతో తెల్లారుజామున 7 గంటలకి ఫస్ట్ షాట్, రాత్రి 11-12 అవుద్ది, ఇంక నిద్ర అనేది మర్చిపో అన్నాడు. నేను సరే దాంట్లో ఏముంది అంకుల్తో అని జాగ్రత్తరా, కోపం వస్తే లాగబెట్టి కొడతాడు, నువ్వు ఎంత సెన్సిటివ్ అయినా ఆయన లెక్క చేయడు, కాలుతో అంటాడు, అది ఇది అన్నారు. షూటింగ్ అంతా అయిపోయింది, మాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలే. నేను వచ్చి అడిగాను, అంకుల్ అదేంటి అంకుల్ నన్ను కొట్టలేదు, మీరు తనలేదు, అది ఇది అని అడిగా. ఆయన ఎవరి ప్రవర్తన ప్రకారం అలా బిహేవ్ చేస్తాను రా నేను అన్నాడు ఆయన. సో నాకు తెలిసి మనోజుకున్న అల్లరంతా మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. కానీ ఆ సినిమా ఆయన నటుడుగా, డైరెక్టర్గా నేను ఆయన చేస్తే నేర్చుకుంటూ ఉన్నాను, ఈయన ఎలా షార్ట్ డివిజన్ చేస్తున్నారు, ఏంటి, ఎంత డిఫరెంట్ అయినా. కానీ సినిమా చేసే ముందు ఒకటి అనుకున్నాను నేను, ఈయనతో నేను విష్ణు ఈ సీన్ నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అనిపించకూడదు, ఆయన అనకూడదు అని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన దగ్గరకు వచ్చా. బట్ ఆఫ్కోర్స్ ఒక 2-3 దగ్గరలో ఆయన దగ్గర ముట్టికాయలు కూడా పడాయి, అలా కాదురా ఇలాగా అని. బట్ లాస్ట్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు అప్పటికి నేనేమనుకున్నాను, ఐ వాజ్ అ లిటిల్ కాన్ఫిడెంట్. సరే నేను దాదాపు ఒక 45-50 రోజులు షూట్ చేసాం, ఇంక క్లైమాక్స్ వచ్చేసింది. ఐ వాజ్ కంఫర్టబుల్. ఆయన కౌంటరు, నా కౌంటరు, మా కెమిస్ట్రీ బాగానే ఉన్నింది, అంతా ఈక్వల్గా ఉన్నింది, నా పెద్ద ఇన్హిబిషన్ ఫీల్ అవ్వాల. సో ఛాలెంజింగ్గానే ఉంది, ఈజీగానే ఉన్నింది, నార్మల్గానే యాక్ట్ చేస్తున్నాం పెద్దగానే. క్లైమాక్స్ సీన్లో ఒక దగ్గర ఆయన కూర్చొని ఉంటే లలి తట్టి లేపుతా, ఆయన యాక్చువల్గా టేక్ జరుగుతూ ఉన్నింది, ఇది మీకు తెలియదు అంకుల్, క్షమించాలి, అంజీ కూడా పారిపోయాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన్ని లేపిన వెంటనే ఆయన ఒకసారి నన్ను చూసి ఆయన చేసిన యాక్టింగ్కి ఒక్క సెకండ్కి నేను షాక్ అయ్యా. నేను అంజీ ఓకే కట్ అన్నారు, చూసి అంజీని చూసి కనుగొట్టి, అంజీ అని కెమెరామెన్ని చూసి కనుగొట్టి ఇలా అన్నాను, సరే అని, సార్ గురుగారు లైట్ పోయింది, లైట్ మార్చాలి అన్నాడు. అనిన తర్వాత నేను పక్కకు వచ్చి మీ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ని పిలిచి, నేను ఈ 50 రోజులు చేసిందంతా కరెక్ట్గా ఈ ఒక్క సీన్లో కొట్టేశాడు ఆయన, ఇప్పుడు నన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు సినిమా నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఎలాగా అన్న. అంతే కదా బాబు, గురుగారు కదా అన్న. ఒక 2 minutes పక్కకి వెళ్ళి కళ్ళు మూసుకొని ఒకటే అనుకున్నాను, అంకుల్ ఈ సీన్ తర్వాత మీరు గుర్తుండకూడదు, నీకు గుర్తుండాలనుకున్నా. నేను వెళ్ళి అక్కడ చూసుకొని, ఓకే నౌ మీరు స్టార్ట్ చేశారు, నౌ హౌ డూ ఐ లివ్ అప్ టు దట్ ఛాలెంజ్ అనుకొని, అప్పుడు మళ్ళీ అంజీకి నేను ఇలా అనిన తర్వాత అప్పుడు వచ్చాను నేను లోపలికి. అంకుల్ మా ఫ్యామిలీకి మీరేంటో మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా నాన్న మిమ్మల్ని దేవుడిలాగా చూస్తారు, మా ఫ్యామిలీకి మీరు ఎంత చేశారో చెప్పడానికి టైం సరిపోదు, ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేము అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడైనా సరే, నాకు మీ అంత గ్రేట్ టీచర్ మా నాన్నకున్నారు. నేను ఈరోజు మా నాన్న ఎందుకు మిమ్మల్ని ఇంతగా గౌరవిస్తారో ఒక డైరెక్టర్గా మీ కింద చేసిన తర్వాత నాకు అర్థమైంది, చెప్తుంటే ఇదే అనుకున్నా. థ్యాంక్ యూ అంకుల్. షూటింగ్ అయిపోతుంది మాకు. నేను అంకుల్కి చెప్పాను ఇంటికి వెళ్ళి, ఇంకా ఒక్క సాంగే బ్యాలెన్స్ ఉంది, ఈరోజు రాత్రి వెళ్తున్నాం,
నేను ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పా, ప్రతిరోజు కలుస్తూనే ఉన్నాను, దాదాపు ఒక 3 monthsగా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్ అండ్ ఆఫ్ కలుస్తున్నా. వస్తుంది, నాకు దిగులుగా ఉంది. నేను ప్రతిరోజు సరే అంకుల్ని ఎప్పుడో వారానికి ఒకసారి కలిసేవాళ్ళం, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాళ్ళం. నాన్నగారు అయితే రోజు మార్చి రోజు కలుస్తారు. అయిపోతుంది షూటింగు, ఇంకా నాకు దిగులుగా ఉంది, ఎలాగ అంకుల్ని రోజు చూడకుండా ఉండేది అని. బట్ ఐ హోప్ అంకుల్ దిస్ మూవీ నా కెరియర్లో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఒక నటుడుగా నాకు ఒక మైల్ రాయిగా నిలిచిపోద్దని. థ్యాంక్ యూ అంకుల్. విష్ణు గారిని